దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బయోగ్రఫీ. సుదీర్ఘ నోటు. క్రిష్ జాగర్లమూడి, జగర్లమూడి రాధాకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేకమైన కథనా శైలి, భావోద్వేగాలు మరియు తీవ్రమైన మానవ విలువలను ప్రతిబింబించే సినిమాలతో గుర్తింపు పొందిన ప్రతిభావంతుడు. 1978 నవంబర్ 10న హైదరాబాద్లో జన్మించిన క్రిష్ చిన్నప్పట్నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తి, కథలు రాయాలనే తపన వల్ల సినిమారంగం వైపు అడుగుపెట్టాడు. అమెరికాలో టెలికమ్యూనికేషన్స్లో ఉన్నత విద్య పూర్తి చేసిన తరువాత సినిమాల మీద ఉన్న ప్యాషన్ను అనుసరిస్తూ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. 2008లో విడుదలైన గమ్యం చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన క్రిష్ ఈ సినిమాతోనే క్రిటిక్స్ ప్రశంసలను, అనేక అవార్డులను అందుకుని ఇండస్ట్రీలో విభిన్నమైన దర్శకుడిగా నిలిచాడు. మానవ సంబంధాలు, జీవితం, ప్రయాణం, విలువలు ఇవన్నీ అతని రచనల్లో బలంగా కనిపిస్తాయి. తదుపరి తీసిన వేదం చిత్రం కూడా తెలుగు సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే మల్టీ నేరేటివ్ స్టోరీ టెల్లింగ్కు మంచి ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా అతనికి జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. క్రిష్ దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురుం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు అతని కెరీర్లో ముఖ్యమైన మైలురాళ్లుగా పరిగణించబడతాయి. ముఖ్యంగా కంచి చిత్రం ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రేమ, బాధ, మానవత్వాన్ని అద్భుతంగా చూపించినందుకు జాతీయ పురస్కారం అందుకుంది. చారిత్రక నేపథ్యంతో నిర్మించిన గౌతమీపుత్ర శాతకర్ణి కూడా క్రిష్ ప్రతిభను మరోసారి రుజువు చేసింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ సినిమా రంగంలో కూడా అడుగుపెట్టిన క్రిష్ బాలీవుడ్లో గబ్బర్ ఇస్ బ్యాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన చిత్రాలలో సామాజిక సందేశాలు, మానవ విలువలు, భావోద్వేగాలు, వాస్తవికతను మిళితం చేస్తూ ప్రేక్షకుల మనసును తాకే స్టోరీ టెల్లింగ్ అతని ప్రత్యేకతగా మారింది. క్రిష్ జాగర్లమూడి తనదైన సున్నితమైన కథనం, అర్థవంతమైన కాంటెంట్, రియలిస్టిక్ టచ్తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక క్లాసీ దర్శకుడిగా స్థిరపడగా, ప్రతి సినిమా కొత్తదనంతో, లోతుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.